వస్తే ఐటీ క్యారిడార్ కానీ అన్నీ డెవలప్ చేయడానికి మంచి అవకాశం ఉంది. మరి ఇప్పుడు జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు కదా, మరి చేశారా? ఎక్కడ చేశాడో బూమ్ బీర్లు, టైగర్ మందులు అన్నీ సరఫరా చేస్తారు. ప్రెసిడెంట్ మెడల్స్ అన్నీ చేస్తారు. అన్నీ చేస్తారు. పోయి పాత సైగా పోయి మంచి ప్రభుత్వం రావాలి. సో ఇప్పుడు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, జాబ్ క్యాలెండర్స్ ఇస్తామన్నారు. ఇవ్వలేదు, నేనైతే ఇవ్వలేదు అనుకుంటున్నా. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా, నిజంగానే 50% నాకు తెలుసు. అంతకు మించి 50-50 అంతే. గుడివాడ అమర్నాథ్ తెలుసా మీకు, ఐటీ మినిస్టర్? సో ఆయన గురించి ఏం చెప్తారు? అంత పెద్ద ఐడియా లేదు కానీ విన్నాను. రోజా గురించి ఏం మాట్లాడదు, ఊకే తిడుతుంటే కదా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఐటమ్ రాణి అంటారు. ఐటమ్ రాణి అని. ఐటమ్ రాణి, డైమండ్ రాణి. డైమండ్ రాణి ఆయన గురించి తెలియదు ఆయన గురించి. సరే, ఇప్పుడు ఉద్యోగాలు అయిపోయినాయి, ఇక తర్వాత ఏముంది? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో కలిసి వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిది అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు పాలన ఒకప్పుడు చూసారు కదా, అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు బాగానే ఉంది గతం. అప్పటివి పథకాలు ఏమైనా గుర్తున్నాయా మీకు? అప్పుడు ఏం గుర్తున్నాయి కానీ ఇచ్చారు కానీ పెద్ద గుర్తులేవండి. అది ప్రతి పథకాలు గ్యాస్ ఇది అంటున్నారు కాబట్టి మంచిగానే చేయొచ్చు అనుకుంటున్నాం. అన్న క్యాంటీన్ తీస్తారు కదా, పెడతారేమండి, మళ్ళీ పెడతారు. వస్తే కంపల్సరీ పెడతారు. వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్లు అంటే జాబులు లేక ఏం చేస్తారంటే అవే చేసుకున్నాం. జాబ్ ఆయన వస్తే జాబులు వస్తే ఐటీ అన్నీ పెరుగుతాయి. మనం ఇప్పుడు ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అంటారు, అవసరమా? ఒకటే చేయమనండి, 3 ఇప్పుడు చాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టాపీ మేస్త్రి పనులు దొరుకుతున్నాయి మీకు? అక్కడ లేక హైదరాబాద్కి వచ్చేస్తాం. ఇసుక మాకు జాబ్స్ లేవు, పనులు లేవు, అందరం ఇసుక ఎప్పుడు మనకి ఇసుక ఆన్లో అయితే అప్పుడు వస్తుంది. ఓకే, ఓవరాల్గా నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు.